చేసినాము. ఇప్పుడు కూడా ఎవరపాడులో ఉన్నారా? పాడపాడులో ఉన్నారమ్మా? థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఎవరో పాడుకుంటే పాడండి. తెలిస్తే ఎవరో పాడతారా? థ్యాంక్ యూ. ఓకే, స్తుతి దేవునికి సమయం. థ్యాంక్ యూ. సఫల్ గుర్తు కలిసి పరిశుద్ధుడా, సిలువను మోసిన జయశీలుడా, రక్తము కార్చిన పరిశుద్ధుడా, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, సిలువ రక్తము జయం జయము. కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా. పాపగలుగును మార్చవయ్యా, నా శాపనిందరు విడిచినావు, నా పాపగలుగును మార్చవయ్యా, నా శాపనిందరు విడిచినావు, నీ శిలువ దర్శనమే నీ నిత్యమైన మార్గము నన్ను నడుపును, నీ శిలువ దర్శనమే నీ నిత్యమైన మార్గము నన్ను నడుపును, యేసు రక్తము జయమిచ్చును, శిలువ రక్తము జయం జయము, యేసు రక్తము జయమిచ్చును, శిలువ రక్తము జయం జయము. కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా, కల్వరి నాయకుడా, నా ప్రాణనాథుడా. మనుష్య సంఖ్యలు తొలగించినావు, నా శత్రువుల ఎదుట జయమిచ్చినావు, నీ శిలువ మరణము కృపలతో రాజ్యాన్ని స్థిరపరిచినావు తండ్రి. మానుష సంఖ్యను తొలగించినావు, నా శత్రువుల ఎదుట జయమిచ్చినావు, మానుషలోనికి నన్ను నడుపును, యేసు రక్తము జయం జయం. కల్వరి నాయకుడా,
యేసయ్యా మీకే స్తోత్రం. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా యేసయ్యా మీకే స్తోత్రం. మీ శిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సవం ఇచ్చిన యేసయ్యా యేసయ్యా మీకే స్తోత్రం. మాలో ఒక చిన్న గ్రామంలో, మారుమూల గ్రామము, ఒకరు కూడా దేవుని నమ్ముకొని, ఎవరు కూడా దేవుని నమ్ముకున్నారు లేదు, పరిసర వ్యతిరేకమైన గ్రామం, యేసయ్య మాట చుట్టూ పడతారు. అలాంటి గ్రామంలో 2021 సంవత్సరం 2020 సంవత్సరము అక్కడ 6వ నెలలో యేసుక్రీస్తు ప్రభువు వారు దిగి వచ్చారు. హల్లెలూయా. ఒక చిన్న కుటుంబంలో భయంకరమైన బంధకంలో ఉన్న ఒక తల్లి గారిని దేవుడు స్వస్థపరిచి ఆ గ్రామంలో ఆయనతో పరిచర్ని ప్రారంభించినారు. ఇలాగో చిన్న గృహంలో ప్రారంభించబడిన ఒక చిన్న పరిచర్య కుటుంబంలో ఉన్న 3 మాత్రమే రక్షింపబడినారు. తర్వాత వాళ్ళు కుమార్తె, ఒక బిడ్డ ఉన్నది, కుమారుడు ఉన్నారు, వాళ్ళు రక్షించబడినారు. ఆ అక్కగారికి భయంకరమైన దయ్యం ప్రార్థన ద్వారా, అక్కడ ఏర్పరచబడిన సంఘము ద్వారా దేవుడు బలంగా తాకి వారిని విడిపిస్తూ చదివిన వారి ద్వారా, వాళ్ళ ప్రార్థన ద్వారా ఆ గ్రామంలో ఒక కాపులో వాళ్ళ అన్న, ఆటో గింగిరెడ్డి పేరు, ఆ అన్న, నీ కొరకు నేను మాకు వెనక ఉన్న ఊరు బయట ఉన్న స్థలం ఇస్తాను, 10 సెంటీమీటర్లు, అక్కడ మందిరం కట్టుకుని జరిగించుకోండి అని చెప్పి దేవుడు ఆయన ద్వారా మందిరానికి స్థలం ఏర్పాటు చేసి అలాగా ప్రారంభించబడి చిన్న పిల్లలు యవనస్తులు ప్రవేశించుట అపొస్తలుల కార్యం 2:17 నెరవేర్చబడింది. దాని ద్వారా అక్కడ వాళ్ళు యవనస్తులు, పెద్దవారు అందరూ ప్రవచన ఆత్మతో నింపబడి ప్రవచించి ప్రతి విషయం కూడా దేవుడు మాట్లాడుతూ ఈ గ్రామంని నేను అంతేకాల ఉద్యోగాన్ని కొరకు నేను ఏర్పరచుకుంటుని, ఈ గ్రామంలో నేనే సింహాసనం వేసి కూర్చుని నేను సేవ చేస్తున్నాను. చిన్న విప్పబడిన పుస్తకం ఒక బలిష్ఠుడైన దూర చేతిలో విప్పబడిన ఆ పుస్తకంని నేను ఈ గ్రామంలో విడుదల చేయబోతున్నాను. అది పరలోక మర్మం స్థానం ఉంది, అది దేవుని మర్మము, అది క్రీస్తు మర్మము, దేవ దర్శనముని ఎఫెసీయులు 3:6 చెప్తుంది. ఆ మాట నెరవేర్చడానికి వరకు నేను ఈ గ్రంథాన్ని రాస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడినారు. సపరేట్ కొట్టి దేవుడు మాట్లాడుతుంది. యవనస్తుల ద్వారా ప్రవచన పరిచర్య ప్రారంభించబడి దేవుడు ఈ భూమిని సృజించిన దేవుడే దిగి వచ్చి ప్రతి విషయం కూడా, ప్రతి కార్యక్రమం కూడా ఏ డేట్ లో పెట్టుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలా, ప్రతి విషయం కూడా దేవుడే మాట్లాడుతున్నారు. ఈ మాసం కూడా ఈ ఉరుంచెలి గ్రామంలో ఈ పరిచయం జరిగించాలని మాకు ఈ డేట్ పెట్టాలని మాకు తెలియదు. దేవుని మహిమ కలుగుగాక. మన మధ్యలో సహోదరుడు విజయ్ కుమార్ కుటుంబం వచ్చి సాక్ష్యం చెప్తారు. అనగా ముందుగా రండి, మీరు రావాలి, రండి, ఒక నిమిషం మీకు దేవుడు జరిగించిన అంటే మైక్ ఇస్తా, అక్కడే చెప్పండి. దేవుడికి మహిమ కలుగుగాక. స్తోత్రం. వేధించింది, కానీ పోయిన మాసం 31వ తారీఖు జరిగిన మీటింగ్ లో మొదటిసారిగా గుడిచెరుపల్లికి రావడం జరిగింది. పాలూరు ఒక చిన్న గ్రామము, ఎవరు తెలియని మారుమూల గ్రామంలో మాది. అందరికీ తెలుసు, మీకు ఇప్పుడు కొద్దిమందికి మాది తమిళనాడు నేటి పులివెందుల పట్టణంలో జ్యూస్ వ్యాపారం చేస్తూ దేవుడితో సువార్త పరిచర్య ఇచ్చారు. మాకు యేసు సన్నిధి యవనుల ప్రవచన పరిచర్యని దేవుడు పేరిచ్చి దాని ద్వారా సువార్త చేస్తూ ఉంటుంది. 2020 సంవత్సరం కరోనా వచ్చి బాగా ఫుల్గా కరోనా లాక్డౌన్ ఉన్న సమయంలో ఆ పాలూరు గ్రామంలో అతన్ని తీసుకొచ్చి దేవుడు స్వస్థపరిచిన తర్వాత అక్కడ పరిచర్య స్టార్ట్ చేశారు యేసయ్య. ఆ గ్రామంలో ఒక్కరు కూడా దేవుడు నమ్ముకున్నారు లేదు. అట్టి గ్రామంలో దేవుడు అక్కడ ఒక్కొక్కరిని ఏర్పరచుకుని వచ్చి ఆ గ్రామస్తుల్ని నడిపించి దాదాపు 25 మంది దగ్గర బాప్తిసం పొంది ఒక చిన్న సంఘం ఏర్పడి అక్కడ దేవుడు అక్కడ గ్రామస్తుల్లో ఎవరు కూడా స్థలం ఇవ్వరు. భయంకరమైన వ్యతిరేకత, మందిరం కట్టకూడదు, ఆ ఊర్లో ముస్లింస్ ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదు, ఓన్లీ అనిలు మాత్రమే ఉండాలా. అట్టి గ్రామంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు బలమైన కార్యాలు జరగడం స్టార్ట్ అయ్యింది. మామూలు పరిచర్యలో మేము జరిగించిన పరిచర్యలో ఉండే దానికంటే ఆ గ్రామంలో యవనస్తులు ఒక్కొక్కరిని దేవుడు బలంగా తాకి వాళ్ళు అభిషేకించబడుట, భాషలు మాట్లాడుట, ప్రవచనం చెబుట. అపొస్తలుల కార్యం 2:17 ఏం జరుగుతుందో అన్నిటి దేవుడు నెరవేర్చినాడు.
దాదాపు 20వ సంవత్సరం ప్రారంభించబడిన పరిచర్య ప్రతి సంవత్సరం డెవలప్ అవుతూ వచ్చింది. 2020వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మొదటిగా 7 మంది బాప్తిసం పొందినారు. సపరేట్ కూడా దేవుని మహిమపరుస్తాను, దేవుని పొందారు. ఆ యవనస్తులు, ఆ కుటుంబంలో ఉన్న వారు రక్షింపబడిన తర్వాత ఆ కుటుంబంలో జరిగిన అద్భుతాలు చూసి అనేక కుటుంబాలు రావడం జరిగింది. అక్కడ నేను చెప్పినట్టుగా ఆటో గింగిరెడ్డి అని చెప్పి ఒక అన్న ఉన్నాడు. ఆయన ఊరికి బయట ఉన్న ఆయన పొలంలో ఒక స్థలం ఇచ్చాడు. అక్కడ యవనస్తుల ద్వారా ప్రవచించినాడు దేవుడు. నేను ఈ గ్రామం ఏర్పరచుకుంటుని అంతేకాల ఉజీవాని కొరకు, ఈ లోకంలో ఎవరికి తెలియని ఒక మర్మ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ మర్మాన్ని బయటపరచడానికి కొరకు భయంకరమైన మూర్ఖత్వంతో నింపబడిన ఈ గ్రామం. యెషయా గ్రంథం 65:1-2 చెప్తుంది, లోపడని వాళ్ళని ప్రజలు దినమంతా చేయి సాగుతున్నాను. అంత మూర్ఖత్వంలో నింపబడిన ఆ ప్రజల్ని దేవుడు అంతో ప్రేమించి అక్కడ ఆయన తన పరిచర్ని ప్రారంభించారు. ప్రతి సమయం మా మధ్యలో యవనస్తుల ద్వారా, అభిషేకుల ద్వారా దేవుడు మాట్లాడిన సమయంలో ప్రవచనంతో చెప్పిన ఒక మాట, అంతేకాలానికి వరకు నేను సింహాసనం వేసి పరిచర్య నేనే జరిగిస్తున్నాను. సగరియా గ్రంథం 6:13 నెరవేరుట, ఆ ప్రవచనం నెరవేరుస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు మాకు స్టెప్ బై స్టెప్ గా దేవుడు బయటపరిచిన విషయము, ఈ గ్రామంలో ఒక మర్మము నేను విడుదల చేయబోతున్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను గారికి దేవుడు చూపించిన ఒక దర్శనం. బలిష్ఠుడైన ఒక దూడ దిగి వస్తుంది. ఆ బలిష్ఠుడైన దూడ చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం. ఆ చిన్న పుస్తకం యవనస్తుల గురించి ఒక మర్మం ఉంది. ఆ యవనస్తుల గురించిన మర్మాన్ని ఈ గ్రామంలో నెరవేరుస్తూ ఈ లోకం అంతటికి అంతేకాల ఉజీవాన్ని తీసుకురాదాని వరకు నేను దిగి వచ్చినాను. మీరు నమ్మండి, నేను ఏం చెప్తున్నానో అది నేను జరిగించాలి. నా మాటకు లోబడి ప్రతి విషయం కూడా నేను అడగకుండా ఒక్క పని కూడా మీరు చేయకూడదు. దేవుడు మా దగ్గర వాగ్దానం తీసుకున్నాను. మేము అసలు పాస్టర్లు కాదు, సువార్థికులే. నేను సంఘం ఎలా జరిగించాలో మాకు తెలియదు, కానీ దేవుడు దిగి వచ్చి ప్రతి విషయం కూడా మాట్లాడుతూ, ప్రవచనంగా మాట్లాడుతూ అన్ని విషయంనే ఈ 5 ఏళ్లుగా జరిగిన పరిచర్య అంతటినే దేవాది దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి జరిగించినాడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఈ గురంచెరుపల్లికి రావడం మాకు తెలియదు, ఎక్కడ ఉంది కూడా మాకు తెలియదు. కానీ ఒక సహోదరి మాకు సమీప కాలంలో సుధారిని యొక్క కుటుంబాన్ని మాకు పరిచయం చేశారు. ఆ అక్క కుటుంబీకులు ఆమె పుట్టి ఇక్కడ పెరిగినట్టుగా వినపడుతున్నాను. వారు కుటుంబము ఇక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు. ఒకరోజు ఈ అక్క బలమా మన పరిచర్యకి వచ్చిన తర్వాత ఊరికే లైట్ గా భాషలు మాట్లాడుతున్న అక్కలు, ఈ పరిచర్య ఏ అభిషేకం ఉందో, సింహాసనం వేసి ఆయన కూర్చుండి సేవ జరిగిస్తున్న పాలూరు పరిచర్యలో ఏది అభిషేకం అందరికి ఇస్తున్నాడో ఆ అభిషేకం పొందుకొనింది. హల్లెలూయా. చప్పట్లు పడితే మైండ్. ఆమెలో ఉన్న అభిషేకం, ఆమెలో ఉన్న బలమైన కార్యాలు పాలూరు గ్రామంలో ప్రతి ఒక్క విశ్వాసానికి ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు కొత్తగా వచ్చినట్టు కూడా ఇచ్చారు. బలంగా భాషలు మాట్లాడుట, ప్రవచించుట, పరిశుద్ధ ఆత్మ కూడా అక్కడ దిగి వచ్చి మాట్లాడుతున్న ప్రవచన బలముగా మాట్లాడుతూ ఒక రోజు చెప్పినారు, గురంచెరుపల్లిలో అనేక ఆత్మలు నశించిపోతున్నారు, మీరు పోయి దర్శించాలని చెప్పారు. హల్లెలూయా. అలాగా ఒక రోజు మేము దాని గురించి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ప్రతి మాసం జమ్మల్మడుగు ప్రాంతంలో సహోదరుడు పాస్టర్ గారు ఇమానుయేల్ పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఉజ్జీవాని కొరకు ప్రార్థన పిలిచేవారు మనం. అలాగా పోయిన మాసం ఉజ్జీవ ప్రార్థన కొరకు ఇమానుయేల్ పాస్టర్ గారు మేము వచ్చినప్పుడు ఆ దినమే ఈ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే వచ్చి 2 పని అవుతుంది. అలాగా 37వ తారీఖున జరిగిన పరిచర్యలో దేవుడు మొదటిసారిగా ఇక్కడ బలమైన కార్యాలు జరిగించినాడు. సభలు దేవుని మహిమపరచండి, దేవునికి మహిమ కలుగునుగా. ఈ గ్రామంలో అనేక దేవుడు తాకారు. ఏ కుటుంబాన్ని దర్శించాలని చెప్పారో ఆ కుటుంబాన్ని అంతని దర్శించినాడు. హల్లెలూయా. సహోదరు విజయ్ కుమార్ కుటుంబాన్ని చూపించినాడు దర్శనంలో. ఆయన భయంకరమైన తాగుడు బంధకంలో ఉంటూ తన కుటుంబాన్ని భయంకరంగా సాతాను శోధిస్తున్న సమయంలో ఆయన తాకి ఆయన బలంగా దేవుడు విడిపించాడు. దాదాపు 1 మాసం దాటిపోయింది. ఆయన దేవుడు ఇంతవరకు ఆ బానిష్యంలో ఎక్కడ కూడా తగలకుండా, ఆయన ఇంతవరకు మందుబాటు తీసుకోకుండా దేవుడిలో నిలబడి బలముగా తన సేవకుడుగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఏ సేవకులు కాదు, దేవుడే జరిగిస్తున్న పరిచర్య. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డరా,
ఇది మామూలు పరిచర్య కాదు, ఆసమాస పరిచర్య కాదు. సేవకులు వస్తే నేను ఎంతో ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తాం, కానీ ఒక నెల ఇన్ని సంవత్సరములు తాగుడు అలవాటు ఉన్న ఒక ఆయనని ప్రతి దినం కూడా భార్య మాట లోపడు, తండ్రి మాట లోపడు, అందరికి లోపడిన ఒక వ్యక్తిని ఇంత గొప్ప మార్పు తీసుకురావాలంటే ఇది ఎవరో కాదు, దేవుని వల్ల మాత్రమే. హల్లెలూయా. సమస్త మహిమ యేసుకే కలుగును గాక. అట్లాగా ఇప్పుడు ఈ గ్రామంలో అనేక కుటుంబాన్ని దర్శించారు. మొదటిగా అన్నగారు అక్కగారు సాక్ష్యం చెప్పిన తన భర్తని గురించి. ఇక పోయిన మాసం జరిగిన మీటింగ్ లో ఎవరెవరు సాక్ష్యం ఉంటే చెప్పండి, దేవునికి మహిమకరంగా. మాతగా చెప్పండి. నీకేం జరిగింది, నీ కుటుంబంలో దేవుడు ఏం పని చేశారు, త్వరగా చెప్పండి. థ్యాంక్ యూ. ఏం ప్రాబ్లమా? బదులు చెప్పారు. ఆపరేషన్ చేస్తే డౌట్ ఉన్నారా? సపోర్ట్ కూడా దేవుని మైండ్ పరుస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కడపలో రిమ్స్ హాస్పిటల్లో సీరియస్ గా ఉండింది వాళ్ళ చెల్లి గారు. అప్పుడు ఆమె ఫోన్ చేసి ఇలాగా అక్కగారు చెప్పినప్పుడు నాకు ఫోన్ కనెక్ట్ చేశారు లైవ్ లో. అప్పుడు నేను పాలూరు యేసు మహారాజు పట్టిన అభిషేకం, అంటే పాలూరు గ్రామము రాబోయే దినములో పాలూరు గ్రామం ఉండదు, పేరు ఉండదు, అది యేసు మహారాజు పట్టణంని పిలవడబోతుంది చెప్పి దేవుడు ప్రవచనగా మాట్లాడాడు. అందుబట్టి నేను కూడా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అది యేసు మహారాజు పట్టణం చెప్తాను. దాని గురించిన వాక్యం కూడా మాకు దేవుడు ఇచ్చారు. ప్రతి విషయం కూడా బైబిల్లో రాయబడిన వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతూ వచ్చారు ప్రవచనగా. కీర్తన గ్రంథం 48వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది, అది మహారాజు పట్టణంని పిలువబడును. భూమి అంతటికి అది సమాధానకరమైన పట్టణంగా, ఆశీర్వాదకరమైన పట్టణంగా ఉంటున్నది. అంత్య దినంలో కూడా ఒక పట్టణం లేవబోతుంది, మనం అందరూ చూడబోతున్నాం. అంత్యకాల ఉజ్జీవాన్ని తీసుకుని దాని కొరకు చిన్న మారుమూల గ్రామంలో దేవుడు దిగి వచ్చినాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మైండ్ పర్సన్ దేవుని బిడ్డారు. ఒక సేవకుడు జరిగించే పరిచర్య కాదు, దేవుడు దిగి వచ్చి జరిగిస్తున్న పరిచర్య. అంత మహిమ గల కార్యాలు జరుగుతుంది. ఎవరు వచ్చి ఏది అడిగినా వెంటనే స్వస్థత, అద్భుతాలు. కరోనా టైంలో చనిపోయిన శవంని దేవుడు ఏం లేదు, అభిషేక తైలం పోషించి ఆమెకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే 5 నిమిషంలో ఆమె లేచి కూర్చుంది. నేటికి కూడా ఆమె బ్రతికి ఉంది. బాప్తిసం పొంది దేవుని కుమార్తెగా మారింది సీయోను సంఘం. అలాంటి అద్భుత కార్యం ఎంతో లెక్కలేని అద్భుత క్రియలు జరిగించినాడు 5 ఏళ్ళలో. దీని గురించి యూట్యూబ్ లో పెట్టాలని 3 సంవత్సరాల ముందు దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా ఏమి పేరు పెట్టాలని అడిగితే దేవుడే మాట్లాడినారు. దానికి పేరు జీసస్, ఏంజల్ అండ్ హోలీ స్పిరిట్ యూత్ పెట్టమన్నారు. యేసుతో దూత, బలిష్ఠుడైన దూత 10వ అధ్యాయం దిగి వస్తున్న ఆ దూతని గురించిన పేరే పెట్టమన్నారు. అలాగా ఆ యూట్యూబ్ ద్వారా 5 ఏళ్ళుగా ఈ మినిస్ట్రీలో జరుగుతున్న అద్భుతాలు, సూచన కార్యాలు, ప్రవచన మాటలు నేను పెడుతూనే వస్తున్నా. అలాగనే ఈ అక్కగారు ప్రార్థన చేసినప్పుడు, ఈ అక్కగారు కొరకు, వాళ్ళ చెల్లి కొరకు ప్రార్థన చేశాము. వెంటనే దేవుడు చెప్పారు, తప్పకుండా 2 days లోపల మీరు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారని చెప్పారు. హల్లెలూయా. చెప్పండి దేవుడి మైండ్. సీరియస్ గా ఉన్నప్పటికీ దేవుడు తాకి బ్లడ్ అప్పుడే స్టాప్ అయిపోయింది. ఆమెని దేవుడు చెప్పినట్టుగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించినారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎవరు సాక్షి ఉన్నారు చెప్పండి, మనం త్వరగా ముందుకు వెళ్తాం. ఇక ఆ రోజు ఎన్ని కుటుంబాలు దర్శించమన్నారు? 4 కుటుంబాలు. 2 కుటుంబాలు అయినా, ఇంకా 2 కుటుంబాలు ఉన్నారా? చెప్పండి. థ్యాంక్ యూ. విమలమ్మనా? చెప్పమ్మా విమలమ్మ, చెప్పండి. సాక్షి మీకు దేవుడు ఏం చేశారు? హల్లెలూయా. చెప్పండి. మైక్ ఏంటమ్మా?
బాబు అందరికీ వందనాలు. ప్రార్థన చేసినప్పుడు రాని పేరు పెట్టి పిలిచింది బాబు. అప్పుడు నా సొంతంగా మరి ఎంతో మరి వాళ్ళంతా షాక్ కొట్టినట్టుంది బాబు. అంతవరకు బాబు. దేవుడిని ఆ రోజు దర్శించినాడు. హల్లెలూయా. ఈ యొక్క కుటుంబాన్ని కూడా వెళ్ళి ప్రార్థన చేయమని అలాగే ప్రార్థన చేశాము. దేవుడు ఆ రోజు తాకినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యం వరకు దేవునికి స్తోత్రం చెప్తాం. రండి దేవునికి చేయొద్దు. దేవునికి స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం కలిగిన గాక. ఈ గ్రామంలో దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. తన కుటుంబాలను దర్శించాలని ఆయన ప్రేరేపణ కలిగి ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని కూడా నడిపించినారు. మన మధ్యలో జమల్మడుగు ప్రాంతం నుండి కుమార్తె సుశీల కుటుంబాన్ని కూడా కొన్ని శనివారం దేవుడు మాట్లాడినాడు. సుశీల కుటుంబాన్ని ప్రేమించి దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే, ప్రొఫెషనల్గా మాట్లాడినప్పుడు ఆ బిడ్డను కూడా మీటింగ్ పిలిపించున్నాడు. హల్లెలూయా. బుధవారం వాళ్ళ గృహానికి వెళ్ళి దర్శించరా అన్నారు. కుటుంబం మీద, యవనస్తుల మీద దేవుడు పెట్టుకున్న ప్రేమ మామూలుది కాదు. వారి కుటుంబంలో ఏం సమస్య నాకు తెలియదు. ఆ బిడ్డ మాకు పరిచయమే కానీ మధ్య కాలంలో ఇక్కడ ఉంటుంది దేవుడు బయలుపరిచినప్పుడు సంతోషపడినా. ఈ మీటింగ్ కూడా రావాలని ఆశపడినా. అలాగనే ఎన్నో ఆటంకాలు ఉన్నా కూడా దేవుడు ఈ మీటింగ్ ఆ బిడ్డను నడిపించినారు, కుటుంబాన్ని నడిపించినారు. చెప్పండి కూడా దేవుడికి మహిమపరుస్తా. ప్రతి విషయం కూడా ఇలాగ దేవుడే మాట్లాడుతూ జరిగిస్తున్న ఒక పరిచయంలో మీరందరూ పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. మీరుగా రాలేదు. మీరు ఎవరు వచ్చినా సరే మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? దేవాది దేవుడు యేసయ్య. హల్లెలూయా. అదే వారి దేవునికి మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ లార్డ్. వాక్యాన్ని కొరకు మనం ప్రార్థన చేస్తాం. సమయం ఎక్కువ తీసుకోలేదు. మనం ముందుకు వెళ్తాము. వాక్యాన్ని కొరకు ఏమన్నా ప్రార్థన. అందరూ కన్ను మూసుకునే ఒక నిమిషం వాక్యాన్ని కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలైన జీవనైన జీవాలు మా కొడుకుల్లో గొప్పకి శుభ్రంతనైనా ఎక్కడైతే ముగ్గురుకునైనా పారిశ్రామిక మాతో సంచరించడం మార్చడం మీరు తెచ్చుకొని వెనక చేసి దూరపరిచినైనా ముఖ్యమైన మీకు స్థితి నుంచి మీకు ప్రవాంచరించుకున్నంతనైనా మమ్మల్ని పరిశీలన ముఖ్యమైన సూత్రాలతోనైనా అన్ని నవల పైన ముఖ్యమైన సూత్రాలతోనైనా బయలుదేరిన గురించి ప్రార్థన కూర్చుంటున్నాను. మీరు ప్రార్థనంతా మీరే కనుక జరిగించాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం నేను మీరు దీవించాల్సిన ఏదైతే పన్నకాలు కూర్చుంటున్నాడో మీరు వాటి కట్టాలని నేను మీరు తీర్చివేయండి. ముఖ్యమైన నా యొక్క వాక్యం కొరకు ప్రార్థించుకుంటాం. తెలియనా మీరేనైనా సేవల ద్వారా మీరేనా వాళ్ళతో మాట్లాడిన ముఖ్యమైన ఎవరితో అయితే నేను వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారో మీరు వాళ్ళతో మాట్లాడిన వాక్యం ద్వారా మాట్లాడిన ముఖ్యమైన నేనే మీరు వారిని పరిశుద్ధపరచడానికి ముఖ్యమైన వాక్యం నేను అర్థం చేసుకుని నీ మార్గం నడిచేందుకు సహాయం చేయండి. ముఖ్యమైన ఈ ప్రార్థన అందరినీ కనుక జరిగించాలని వేడుకుంటే యేసు పరిశుద్ధమైన నుంచి ప్రార్థన సమస్యలు పడిన ఒక తండ్రి. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కూడా ఈ గ్రామాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు బయలుపరిచిన వచనం ఏమిటంటే, పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము అందుకు తీసుకొని యెషయా గ్రంథము 55:13. యెషయా గ్రంథము 55:13. 616 పేజీ తీసుకోండి. పాత నిబంధనలో దేవునికి మహిమ కలుగును గాక. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను
ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. దేవుని పిల్లరా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు కూడా మీ ఒక్కొక్కరితో మాట్లాడాలని ఆయన ఏర్పరుచుకున్న దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినములో కూడా మనందరికి దేవుడు వాగ్దానంగా ఇస్తున్న మాట ఇది. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షంని మొలపిస్తాడంట. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు అనాది ప్రణాళిక ఈ లోకాన్ని, ఈ సర్వ సృష్టిని దేవుడు సృష్టించిన తర్వాత అందరూ బాగుండాలి, బాగుపడాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని ఆశపడి ఈ లోకాన్ని సృష్టించినాడు. కానీ ఈ లోకము పాపం చేత ఎక్కడికి వెళ్ళిపోయిందంటే శాపానికి వెళ్ళిపోయింది. మనందరికి తెలుసు. ఇక్కడ మొదటిగా ఒక మాట చదువుతున్నాము, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షమును మొలచును. అందు చెప్పండి, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షమును మొలచును. మొదటిగా బైబిల్ గ్రంథంలో ఈ ముళ్ళను గురించి ఎక్కడ రాయబడింది అంటే ఆది కాండం 3వ అధ్యాయము 17, 18, 19 3 వచనాలు చదివితే మొదటిసారిగా మన ముళ్ళున్న మాట చూస్తున్నాం. దేవాది దేవుడు ఈ ఆకాశం భూమిని సృజించి సర్వ సృష్టిని అన్నిని మంచిగా చేసిన తర్వాత మానవుని నిర్మించినాడు. స్త్రీ పురుషులుగా నిర్మించిన దేవుడు అక్కడ పాపం చేసినప్పుడు అక్కడ మానవులతో మాట్లాడుతున్న సమయంలో ఆది కాండం 3వ అధ్యాయము 3, 17, 18 చదవండి. 17, 18, 19 మైక్ చదవండి. 3వ అధ్యాయము ఆది కాండం 3, 17, 18 ఆది కాండం తీసుకున్న చదవండి త్వరగా. ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, తిందువు, అది ముళ్ళ తుప్పలను కచ్చ పొదలను నీకు మొలిపించును. చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అది ముళ్ళ తుప్పులను కచ్చ పొదలను నీకు మొలిపించును. ఎందువల్ల ఈ ముళ్ళ వచ్చింది? మొదటిగా ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి సృష్టిలో ఉండిందని చూస్తే ఎక్కడ లేదు. శాపం ఎవరి మీద లేదు. అందరూ దేవుడు సృష్టించినప్పుడు మంచిగా, అన్ని మంచిగా చూశాడు. దేవుడు పాపం లేని భూమిని చూశాడు, శాపం లేని భూమిని చూశాడు. ప్రతి విషయం కూడా దేవుడు ఆ 7 దినములో సమృద్ధిగా, పరలోకంలో ఎలాగా ఆయన ఉన్నాడో, ఆ పరలోక రాజ్యం ఎలాగుందో అలాగనే ఈ భూలోకంని కూడా సృష్టించినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచని దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చూస్తున్న ముళ్ళు, రోగము, భయంకరమైన దరిద్రత, భయంకరమైన బలహీనత, పాపములు, వ్యసనాలు, అప్పు సమస్యలు, మంచిగా జాబ్ లేకుండా పోవుట, ఎన్నో ముళ్ళు, సత్తుపోవచ్చు, లెక్కలేని ముళ్ళు ఉన్నాయి. అందరి జీవితంలో ఈ ముళ్ళు వ్యాపించి మనుషుల్ని పాడు చేస్తున్న సమయంలో దేవుడు అక్కడ ఆదాము ద్వారా ఈ ముళ్ళు వచ్చింది అక్కడ మాట్లాడుతున్నాడు. నేల నీ నిమిత్తము శపింపబడి ఉన్నది. మొదటిగా ఆది కాండంలో ఈ ముళ్ళున్న మాట దేవుని నోటి నుంచి పలికినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, అదే దేవుడు ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 55వ అధ్యాయం మనం చదివినట్టుగా 13వ వచనంలో, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షమును నేను ఏం చేస్తాడు? మొలిపిస్తాడు. హల్లెలూయా. 2000 సంవత్సరం ముందుగా ఆ ముళ్ళుగా ఉన్న మన శాపముని, మన పాపముని తీసివేయడానికి కొరకు ఆ దేవదారు వృక్షం దేనికి చూపిస్తుంది అంటే, ఆ కాలంలో దేవదారు వృక్షాన్ని దేనికి వాడతారంటే ఎక్కువ దేవుని గుడి కట్టడానికి వాడతారంట. మంచి ఎత్తు పెరుగుతాయంట ఆ దేవదారు వృక్షం.
మంచి బలమైన వృక్షం. ఆ వృక్షాన్ని మందిరం కట్టడానికి, గుడి కట్టడానికి వాడుకుంటారట. దానికి ఎక్కువ మంచి విలువ ఎక్కువ ఉన్న ఆ వృక్షాన్ని అక్కడ పోలికగా దేవుడు చెప్తున్నాడు. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు నేను మొలిపిస్తాను. కీర్తన గ్రంథం 92వ కీర్తనలో మనం మాట చదువుతున్నాము. 92వ కీర్తన 12-13 వచనాలు చదివితే చూడండి. 92వ కీర్తన 12-13 వచనాలు. నీతిమంతులు గర్జూర వృక్షం వలె లెబనో మీద దేవదారు వృక్షము వారు ఎరుగుదురు. హల్లెలూయా. దేవదారు వృక్షం వలె నీతిమంతులు ఏమవుతారంట? ఎదుగుతారంట. అప్పుడు దేవదారు వృక్షం ఎంత మంచి వృక్షం చూడండి, ఎంత ఎదగాలో అంత ఎదుగుతుంది పైన. దేనికి పోలికగా దేవుడు చెప్పినాడంటే దేవదారు వృక్షంని తన సంఘానికి పోలికగా చూపిస్తున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరిచిన దేవుని పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ముళ్ళు, ఆదాము మీద వేయబడిన ముళ్ళు, శాపమున ముళ్ళు, భయంకరమైన పాపం ద్వారా వచ్చిన ముళ్ళుని తీసివేయాలని 2000 సంవత్సరాల ముందుగా ఆయన కల్వరి శిలువకు వెళ్ళినప్పుడు మార్కు సువార్త చెప్తుంది. మార్కు సువార్త తీసుకోండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదివితే, మార్కు సువార్త 15వ అధ్యాయము 17 నుంచి చదవండి. తీసుకున్నారు త్వరగా చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము. ఆయనకు ఊదారంగు వస్త్రం తొలగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, హల్లెలూయా, చేశారు. చదవండి. యూదుల రాజా చెప్పి ఏం చేసినంత మొదటిగా ముళ్ళ కిరీటం ఏం పెట్టారంట ఆయనకి? ముళ్ళ కిరీటం. ఎవరికి రావాల్సిన ముళ్ళు క్రీడం? ఎవరికి దేవుడు మొదటిగా ఈ ముళ్ళు క్రీడాన్ని శాపంగా ఇచ్చినాడు? ఆదాముకు, నరుడుకు, మనుషులకు ఇచ్చిన ముళ్ళు క్రీడం. మనుషులకు రావాల్సిన ముళ్ళు క్రీడముని రాజులకు రాజు అయిన దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు తన తల మీద చూడుతున్నాడు. కింద చదువుతున్నాం చూడండి, మంచి వచనము చూడి. ఆయన తల మీద కొట్టి ముళ్ళు క్రీడాన్ని తొలగించారు. మళ్ళీ ఏం చేశారంట? ఆయన తల మీద కొట్టినారంట. దేవుని బిడ్డరా, నేటికి శాపం ఎక్కడి నుంచి వచ్చింది? ముళ్ళలోంచి వచ్చింది. ఆ పాపమున ముళ్ళు, ఆ భయంకరమైన పాపములు తీసివేయాలని 2000 సంవత్సరాల ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ముళ్ళు క్రీడాన్ని తొడిపించుకున్నాడు, కొట్టించుకున్నాడు. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది. 19:5 అక్కడ పిలాతు ఎదుట దేవుడు నిలబడుతున్నాడు యేసయ్య. అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 19:5. ఆ ముళ్ళు కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలువలికి రాక పిలాతు ఇదిగో ఈ మనుషుడు వారితో చెప్పు. ఇదిగో, ఈ లోకంలో పుట్టిన వాళ్ళతో మనుషులు కాదా? ఎందుకు ఎన్ని మాత్రం చెప్పి ఇదిగో ఈ మనుషుడు? లోక పాపాన్ని మోసుకుని పోతున్న గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, ఇదిగో మనుషునిగా, ఒక నిజమైన నమ్మకమైన పాపం లేని మనుషుడుగా నిలబడినాడు. చప్పట్లు కొట్టి వేసి నేను మహిమపరిచిన దేవుని పెట్టాలి. దేవదారు వృక్షముగా మన్ని మార్చాలని, దేవదారు వృక్షానికి సాదృశ్యమైన తన సంఘాన్ని లేవనెత్తాలని, సంఘం క్షేమంగా దేవదారు వృక్షం వల్ల ఎదగాలని, దేవదారు వృక్షం ఎలాగా అందరికి మేలు కలిగిస్తుందో అలాగా సంఘము ఈ లోకానికి ఆశీర్వాదంగా ఉండాలని, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆశీర్వాదంగా దీవెనకరంగా ఉండాలని ఈ లోకాన్ని దేవుడు రక్షించడానికి వరకు 2000 సంవత్సరాల ముందుగా ముళ్ళు క్రీడను తొలగించుకున్నాడు. కానీ జరిగింది ఏమిటి? సంఘం ఎదిగింది. ఈ 2000 సంవత్సరంలో భూమి అంతటికి దేవుడి సువార్త ప్రకటించబడి ఉంది. కానీ సంఘంతో పరిస్థితి ఏమిటి? నేటి మనం ఎలాగ ఉన్నాము? ఆ శాపం లేకుండా ఉంటున్నామా? దేవుడు మన కొరకు కాసిన రక్తము, ముళ్ళు క్రీడము, 39 కొరడా దెబ్బలు నేటికి మనకి ఏం చేసింది?
చదవండి యెషయా గ్రంథం 55:13 మంచి భాగం మనం చదువుతాం. యెషయా గ్రంథం 55 సెకండ్ పార్ట్ అక్కడ మనం చూస్తున్నాం. ముడ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురద బండి చెట్లకు బదులుగా కొంచె వృక్షములు ఎదుగును. నేటి సంఘముతో పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే, దేవుడు ఈ రోజు ఈ గొప్ప మర్మాన్ని మన సంఘానికి బయలుపరుస్తున్నాడు, మన బిడ్డలకు బయలుపరుస్తున్నాడు, ఈ గురించులు గ్రామానికి బయలుపరుస్తున్నాడు. దురద బంటి చెట్లకు బదులుగా నేటి సంఘం ఎలాగ ఉంటుంది అంటే, దురద బంటి చెట్లకు ఈక్వల్ గా ఉంటుంది. దురద బండి చెట్లు ఎంతమంది తెలుసా? చేయొద్దండి. మీకు తెలుసా దురద బండి చెట్లు ఎట్లా ఉంటాయి? అది ఏం చేస్తుంది? ఆ చెట్టు నవ్వ, భయంకర నవ్వ. లైట్ గా ఒకరిని ముట్టుకుంటే సార్, మనం తెలియకుండా మన ఎక్కడ దురద బండి చెట్టు ఉండి మనం ముట్టుకుంటే ఏమవుతుంది? అది నవ్వ నవ్వ నవ్వ. ఏం చేసినా పోదు అది, ఏం చేసినా. కానీ దానికి ఏం చేస్తారు? దానికి కొన్ని పెద్దలు చెప్తారు, బురద చేసి దానికి వృద్ధం అంటారు, వేస్తారు కదా. కానీ బురద బండి చెట్టుకు బదులుగా అక్కడ దేవుడు ఏమి ఇస్తాడంటే, అక్కడ కొంచెం వృక్షములు. హల్లెలూయా. దానికి బదులుగా ఈ అంత్య దినంలో కూడా సంఘము ఎలాగుంటుంది అంటే, ఇక్కడ రాయబడిన ఈ మాట ప్రకారమే చదవండి. ఏం చెట్టు అది? దురద బండి చెట్టుకు బదులుగా కొంచెం వృక్షములు ఎదుగును. సంఘములో సంఘములో భయంకరమైన శోధన, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితంలో పోరాటం, సమాధానం లేదు. నవ్వ ఉంటుందా లేదా చెప్పండి? ఆశీర్వదించబడ్డ దేవుని బిడ్డే, కానీ ఏ విషయంలో సమాధానం ఉంది చూస్తే లేదు. ఆశలు ఉన్నా సమాధానం లేదు, లేకుండా ఉన్నా సమాధానం లేదు. ఏదో ఒక వ్యసనాలు సాతాను తెచ్చి పెడుతున్నాడు సంఘంలో బిడ్డల మీద. సంఘంలో సమాధానం లేదు, సంఘ బిడ్డలు విశ్వాసులో సమాధానం లేదు. అనారోగ్య పరిస్థితి, అప్పు సమస్యలు, కుటుంబంలో ఎంత డబ్బు ఇచ్చినా నిలబట్టలేదు, యవనస్తులు సరిగా ఉండటంలా, తాగుడుకు బానిసమైపోతున్నారు, విభచరిస్తున్నారు భయంకరంగా. దేవదారు వృక్షం వల్ల ఎదుగోసిన సంఘము ఎదిగింది, కానీ సంఘము పరిస్థితి ఏమిటంటే ఇలాగుంది. దేవుడు ఈ రోజు కూడా ప్రవచనంగా చెప్తున్నాడు, దురద బండి చెట్టుకు బదులుగా ఏం చేయబోతున్నాడంట? కొంచెం చెట్లను ఏం చేయబోతున్నాడు? ఎదుగబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఉన్న భయంకరమైన ఆ విశ్వాస జీవితంలో పోరాడుతున్న దురాత్మలు ఎలాగా దురద బండి చెట్టు వలె నిన్ను హింసిస్తుందో, నవ ఎక్కడ పోయినా తిరగట్లేదు. ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని మీటింగ్స్, ఎక్కడికి వెళ్ళినా తిరగలేదు. ఒకప్పుడు మనం దేవుని తెలియని కాలంలో ఈ గుడి ఆ గుడి తిరిగి పట్టుకుంటుంది. ఇప్పుడు ఏమైపోయినామంటే, ఎక్కడెక్కడ మీటింగ్స్ తిరుగుతున్నా, ఎక్కడ తిరిగినాడో పరిపూర్ణ విడుదల సంఘానికి ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. బాగా గమనించండి దేవుని బిడ్డరా, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీరడానికి ఏమిదా మార్గము? ఈరోజు రాత్రి చెప్తున్నాడు, దానికి పరిష్కారం ఒకటి ఉంది. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దురద బండి చెట్టుకు బదులుగా ఏం చేయబోతున్నాడంట? కొంచెం వృక్షములను నేను ఎదుగ చేయబోతున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. జీవితంలో ఉన్న దురద బండి చెట్టు వలె ఏ విషయంలో ఇక్కడ నవ్వు ఉంటుందో, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవదారు వృక్షం వలె సంఘంలో ఉన్నా కూడా, సంఘము దేవుని 92వ కీర్తన మనం చదివినట్టుగా అది ఎక్కడ నాటపడింది అంటే, చదవండి 92వ కీర్తన 12:13 అది ఎక్కడ నాటపడి ఉంది? 92వ కీర్తన 12:13 వచనంలో చెప్పబడింది, నీతిమంతులైన దేవుని బిడ్డలు గర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు వర్ధిల్లుదురు. ఈ వాగ్దానం నెరవేరాలా నెరవేర్చబడకూడదా? చెప్పండి. నెరవేరాల, ఖచ్చితంగా నెరవేరాలా, తప్పకుండా నెరవేరాలా. దేవుడు మాట తప్పని దేవుడు. ఆకాశం భూమి నశించినా నా మాటలు నశించు. అప్పుడు ఇక్కడ నాటబడిన వారు ఎలాగ ఉండాలని చెప్పబడింది. ఎలాగ ఉండాలంటే మళ్ళీ అందరూ చెప్తాం, మళ్ళీ చదవండి దాన్ని.
దేవుని మందిరంలో నాటబడిన వారు ఎలా ఉన్నారంట? వర్ధిల్లుదురు, అనుసపడి వర్ధిల్లుదురు. మన వర్ధిల్లకుండా ఎందుకు ఉంటున్నాము? ఇక పాపము ఆదాం కాలంలో వేయబడిన ముళ్ళు ఇక్క ఉందా? లేదు. మనం ఇక్క ఎలా ఉంటున్నాం? మన పరిస్థితి దేవదారు వృక్షం వలె సంఘం ఎదుగుతుంది. సంఘాలు ఎక్కువైపోయినాయి. దేవుని బిడ్డలు ఎక్కువైపోతారు, కానీ దేవుని బిడ్డలో ఉన్న క్రియలు కానీ వాళ్ళ సమాధానం కానీ ఎక్కువైపోతుందా తక్కువైపోతుందా? దేవుని బిడ్డరా మీరే చెప్పాలి. తక్కువైపోతుందా ఎక్కువైపోతుందా? ఎక్కడ కూడా తగ్గినట్టుగా లేదు, ఎక్కువైపోతానే. సమస్యలు దొరదబండి చెట్టు వలె నవ్వ ఎక్కువనే అవుతుంది తప్ప నవ్వనే లేని ఒక జీవితం లేదు. సమాధానమే లేని జీవితంలో ఎక్కువ కనిపిస్తుంది. దేవుడు అంత్య దినంలో ఏం చేయబోతున్నాడు చూపి నేను భిన్న ముగిస్తాను. నేను చూడండి, దేవుడు తన చిత్తాన్ని ఏం జరిగించబోతున్నాడు, తన చిత్తంలో ఏమి కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సమయంలో మీకు బయలుపరుస్తున్న మర్మము. సంఘంలో ఉన్న బిడ్డలకు ఎందుకు ఇంకా శోధన, ఎందుకు ఇంకా పాపము? పాపంలోని దేవుడు మన కొరకు బలియాగమైనాడు. సంఘం విడిపించబడాలని సంఘాని కొరకు తన రక్తాన్ని కాచినాడు. కానీ సంఘం యేసయ్య రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తున్న కాలంలో సంఘంలో ఆయనతో శరీరమైన సంఘంలో చాలా శోధనలు, పోరాటములు, సమస్యలు ఎక్కువైపోతుంది. దానికి బదులు ఏం చేయబోతున్నాడంటే అక్కడ కొంజి చెట్లుని ఏం చేయబోతున్నాడు అక్కడ చదువుంది. దొరదబండి చెట్టుకు బదులుగా ఎదుగును గుంజి చెట్లు ఎదుగు. దీంట్లో గొప్ప మర్మం ఉంది. గుంజి చెట్ల గురించి కొద్దిగా ధ్యానం చేసుకుంటే అది ఒక బుధలాగా ఉంటాయి. ఆ చెట్టు బుధలాగా ఉన్న చెట్టులో ఎప్పుడైనా సరే తెల్లటి పువ్వులు వస్తాయి. అది మంచి సువాసన. సమాధానానికి చూసినది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి సమాధానం. యేసుక్రీస్తు రాకడలో మనం అందరూ ఎత్తపడాలనా? లేదు. మన కష్టముతో శోధనతో ఆయన్ని ఎప్పుడు యేసయ్య రాకపోతున్నాడు. మన కష్టాలు ఈ బాధలతో మనం ఉండి యేసయ్యని ఎదురు చూడాలనా? లేదు సమాధానంతో ఎప్పుడు సంతోషంతో సంఘం నిలబడి యేసయ్య రాకడలో మనం ఆయన ఎదురు చూడాలి. మన కుటుంబంలో సమాధానం ఉండాలి. ప్రతి విషయంలో దేవునితో దీవెనలు పొందిన వారుగా ఉండాలి. సంఘ బిడ్డలు అన్నింటిలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఎవరు కూడా దేంట్లో కొదవ ఉండకూడదు. అపోస్తల కాలంలో జరిగిన సంఘాన్ని చూస్తుంటే వాళ్ళు అన్నింటిలో సమానంగా పంచిపెట్టుకుని ఎక్కడ కూడా ఎవరు కొదవ లేకుండా సంతోషంగా ఉండాలి. ఈ అంత్య దినంలో కూడా దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే తన సంఘం అలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. చెప్పండి కూడా దేవుని మైండ్ దేవుడి సంఘములో ఒక్కొక్క సంఘానికి సమాధానం లేకుండా ఉంటుంది. దేవుని బిడ్డలు ఒక్కొక్కరు సమాధానం లేకుండా ఉంటున్నాను. అన్నిటికీ ఒక తీరు అంటే ఒక ముగింపు సమీపమై ఉన్నది. చెప్పండి కూడా దేవుని మైండ్ దేవుని బిడ్డల అన్నిటికీ ఒక ముగింపు ఉన్నది దేవుని గ్రంథం చెప్తుంది. ప్రతి విషయానికి, ప్రతి కాలానికి, ప్రతి క్రియలకు ముగింపు ఉంది. అలాగనే సంఘం ఇలాగ ముందుగా అడుగు వేసే దేవుని చిత్తం కాదు. సంఘానికి ముగింపు రాబోతుంది. హల్లెలూయా. సంఘంలో ఉన్న బిడ్డలకు ముగింపు రాబోతుంది. కష్టానికి ముగింపు రాబోతుంది. మీ సమస్యలకు ముగింపు రాబోతుంది. మీ కుటుంబంలో ఉన్న ప్రతి పోరాటానికి బలగినది. ఏ విధమైన పోరాటం పోరాడుతున్నారు, ఏ విధమైన ఆ భయంకరమైన ఆ దురదబంటి చుట్టూ వలె శోధనలో ఉంటున్నారు, దాని అంతటికి ముగింపు దేవుడు తీసుకురాబోతున్నాడు. దాని కొరకు ఆయన ఏం చేయబోతున్నాడు అని చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డలు మనం చదివిన మాటలో కింద మిగిలిన మాట చదువుతాం. మనం చూడండి కింద వాక్యం అదే సెకండ్ భాగంలో అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టి వేయబడని నిత్యమైన జ్ఞాపక చూసినగాను ఉండును. హల్లెలూయా. సంఘం ఎలా ఉండబోతుందింట? సంఘ బిడ్డలు ఎలా ఉండబోతున్నారంట? యెహోవాకు ఖ్యాతిగా ఉండబోతున్నారు. చెప్పండి కూడా దేవుని మైండ్ దేవుని బిడ్డ. దేవుడు అంత్యకాలంలో గొప్ప విజయం తీసుకురాబోతున్నాడు. ఆ విజయంలో సంఘం ఇంతవరకు చూడని ఒక ఖ్యాతిని
పొందుకోబోతుంది. హల్లెలూయా. దేవునికి ఖ్యాతిగా నిలబడబోతుంది. ఆయనకు ఖ్యాతిగా మాత్రం కాదు, అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపకం చూసిన, కొట్టివేయబడని నిత్య జ్ఞాపకం చూసిన. సాతాను ఎన్నో విషయంలో సంఘాన్ని కొట్టివేసేసి సంఘానికి విమోచన లేకుండా చేస్తూ వస్తున్నాడు. ఒక పక్క సంఘ బిడ్డలు భయపడుతున్నారు, ఎక్కడ సంఘాన్ని పగలగొడతారో, అన్ని రాష్ట్రాలు జరుగుతుందో సేవకులు భయంగా ఉంటుంది, సువార్త చెప్పడానికి ఆటంకం. విడుదలతో ప్రార్థన చేసుకుంటా ఉంటే సమీపంలో పులివెందులలో మాకు ఒక ఇల్లు ఇచ్చారు యేసయ్య. అక్కడ వెళ్లి పరిచర్య జరిగించాలని 11 నెలలుగా అక్కడ దేవునితో పరిచర్య, సంఘ పరిచర్య జరిగింది. పాలూరులోని అక్కడ తీసుకెళ్లి అక్కడ కూడా తన సేవని ప్రారంభించాలని ఒక పూట ఆరాధన అక్కడ పెడుతుంటే ఎంతో మంది దీవించబడినారు. అనేకులకు స్వస్థత, అద్భుత కార్యాలు దేవుడు చేశారు. సమీపంలో హౌస్ ఓనర్ గారు పోయిన వారంలో ఫోన్ చేసి, అయ్యా మీరు ఇల్లుని గాలి చేయండి, మేమే రాబోతున్నామన్నారు. అమ్మగారు ఏంది ఆరాధన జరుగుతుందమ్మా, మీరు ఇంత సడన్ గా చెప్తున్నారు, ఎలాగ మేము గాలి చేయగలుగుతామని చెప్తే, లేదు మాకు గాలి చేయాలి, 1వ తారీఖు లోపల గాలి చేసేయండి. శనివారం ఉపవాస కోరికలో ప్రార్థన చేశాం, ప్రభువా ఎందువల్ల ఇలాగ జరుగుతుంది, ఆ తల్లి ఎందుకు ఇంత సడన్ గా చెప్తుంది, ఏం జరిగింది నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి ప్రవచనంగా మాట్లాడారు. ఏం చెప్పారు తెలుసా? తూర్పు దిక్కులో ఉన్న ఒక కుటుంబము ఆరాధనకు నిద్రేయంగా లేచి, మాకు డిస్టర్బ్ గా ఉంది, మీరు ఇల్లు తీసి గాలి చేసేయండి. వాళ్ళు ఎదురుగా ఉన్నవారు మొత్తం 3 కుటుంబాలు చేరి ఈ పని చేశారని దేవుడు చెప్పారు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మైపర్సన్, దేవుని బిడ్డ. సేవకులకు తెలియదు ఎందువల్ల ఇలాగా జరుగుతుంది. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి చెప్పారు. ఆదివారం ప్రవచనంగా దేవుడు మాట్లాడినారు. ఆదివారం ఆరాధనలో ఎంతో నేను ఆశీర్వదించాలని ఈ కాలనీకి దిగి వచ్చి ఎంతో మందిని దీవించినాను. నా ఆశీర్వాదం ఇక తెలియకుండా నా పరిసర విరోధంగా లేచారు. వారందరూ నా సన్నిధికి పరిగెత్తుకుని వస్తారని చెప్పి దేవుడు ప్రవచించిన. అట్టబడి కూడా దేవుని మైపర్సన్, దేవుని బిడ్డరా. సాధారణంగా సంఘానికి విరోధంగానే లేస్తున్నాడు, సంఘ బిడ్డలకు విరోధంగా ఎంతో పని చేస్తున్నాడు. కానీ దేవుడు ఈ రోజు కూడా వాగ్దానం ఏమిస్తున్నా అంటే మీకు అందరికీ యెహోవాకి ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా. సంఘంలో ఉన్న బిడ్డలు మీరు ఇలాగ దీవించబడబోతున్నాయి. మీ కుటుంబంలో సమస్యలు ఇంత కొట్టివేయబడబోతుంది. అన్ని అక్కడ దేవుడు దిగి వచ్చి మీ కొరకు మాట్లాడబోతున్నాడు. అంతే దినం ఉద్యమం ఏమిటి, అంతే దినంలో ఏం జరగబోతుంది? అపోస్తుల కార్యం 2:17-18 చదవండి. అపోస్తుల కార్యం 2:17-18 తీసుకోండి. అపోస్తుల కార్యం అంతే దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును. చప్పట్లు కొట్టి దేవుని మైపర్సన్, దేవుని బిడ్డ. సంఘంని చూస్తున్నారు, సంఘంలో ఉన్న బిడ్డలు చూస్తున్నారు. దేవుడు మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చేయబోతున్నారు? ఈ అంత్య దినములో ప్రవచించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత్య దినంలో మీ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండబోతుంది? మీరు బాధపడుతున్నారా? దుర్లబండి చెట్టు వలె శోధనలు నవా ఎన్ని ఉన్నా మీరు ఏం చెప్పలేక బాధపడుతున్నారు దేవుని సముఖంలో. కానీ మీ కుటుంబంలోనే లేకపోతున్నాడు దేవుడు. మీ కుమార్తెలు ప్రవేశించబోతున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళ మీద దిగి వచ్చి వాళ్ళలోని దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీ పరిస్థితి ఏమిటి? ప్రతి విషయం కూడా మీ కుటుంబంలోనే జరగబోతుంది. హల్లెలూయా. దేవునికి చెప్పండి కూడా మైపర్సన్, దేవుని బిడ్డ. మీరు ప్రార్థన చేయండి, మీ పిల్లలు పరిశుద్ధాత్మలో నింపబడాలని అడగండి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ చిన్న పరిసరలో పాలూరు గ్రామంలో దిగి వచ్చి ప్రతి కుటుంబంలో ఈ పరిసరం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. కుటుంబంలో ఉన్న యవనస్తులతో మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఉన్న యవనస్తుల ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు విమోచన ఎలాగ కలగబోతుంది మనకు తెలియదు. మన కష్టం వచ్చినప్పుడు మన వేదన పడతాం, కన్నీరు కాస్తాం. విమోచన తెలియకుండా దేవుని పాదంలో ఎంతో ప్రార్థన చేసుకుంటాం. కానీ
ఈ అంత్య దినం అలాగ ఉండపోయేది లేదు. మన అందరినీ దేవుడు యెహోవాకు ఖ్యాతిగా లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో ఉన్న యవనస్తుని ప్రవచన వరంతో నింపబోతున్నాడు. మీ పిల్లలు ప్రవచించబోతున్నారు. యవనులు దర్శనాలు చూడబోతున్నారు. ప్రతి విషయంలో దేవుడే దిగి వచ్చి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైండ్ పర్సన్. ప్రతి విషయం మీద మీ కుటుంబంతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి సమయంలో కూడా దీన్ని నమ్మండి. పాలూరు చిన్న గ్రామంలో దేవుడు దిగి వచ్చినాడు. అంతేకాల ఉద్యమాన్ని తీసుకురావాలని పరిశుద్ధ పుస్తకం, దాని పేరు పరిశుద్ధుడైన దూత. చదవండి 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదివి మనం త్వరగా ముగిస్తాం. మనం తీసుకోండి. ప్రకటన 10 మొదటి 2 వచనాలు చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చిన చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను. ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం. హల్లెలూయా. ఈ గొప్ప మరణం ఆనాడు ముద్ర వేయబడింది. ఈనాడు అంత్యకాల ఉద్యమాని వరకు మారుమూల గ్రామమైన చిన్న పాలూరు గ్రామంలో బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న విప్పబడిన పుస్తకాన్ని దేవుడు రాసి విడుదల చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు దేవుడు మైండ్ పర్సన్. ఆ పుస్తకంలో ఏమేమి రాయబడిందో అన్నిని పాలూరు గ్రామంలో ఉన్న పరిస్థితులు దేవుడు నెరవేరుస్తున్నాడు. అంతేకాల ఉద్యమం అది రాబోతుంది బయటికి. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ రొమ్ము కొట్టుకుని రాబోతున్నారు ఒక చిన్న గ్రామానికి. ఆ పరిసరని ప్రతి ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. వెళ్ళిన చోట్ల దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడుగా దిగి వచ్చి ప్రతి ఒక్కరిని గురించి మాట్లాడేస్తున్నాడు. హల్లెలూయా. సేవకులకు తెలియదు మీరు పరిస్థితి, ఇక్కడ ఉన్న బిడ్డలకు తెలియదు. 17-18 వచనం చెప్తుంది, ఆ దినంలో నా సేవకురాల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. అపోస్తలుల కార్యాలు 2:17-18. సేవకురాల మీద అంత్యదినంలో మళ్ళా ఒక ఆత్మ కుమ్మరింపబడబోతుంది. ప్రవచన ఆత్మ. హల్లెలూయా. ప్రవచన ఆత్మ దిగి రాబోతుంది ప్రతి ఒక్క సేవకురాల మీద. అందరూ ప్రవచించబోతున్నారు. ప్రవచన యుగంగా మారబోతుంది. అందుకే మనుషులందరి మీద ఆయన ఆత్మని కుమరించబోతున్నాడు. హల్లెలూయా. కడవరి వర్షం కుమరించబడబోతుంది. మీ కుటుంబంలో ఉన్న కష్టాలతో తీర్చడానికి కొరకు దేవుడు గొప్ప మార్గం చూపిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడే మీ కుటుంబంలో నివాసం చేయబోతున్నాడు. సింహాసనం వేసి కూర్చోండి, ఆయననే మీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు. దేవుడికి మహిమ. ఏ విషయాన్ని గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు. సమీపంలో మా పరిసరంలో ఉన్న బిడ్డలకు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడినారు. యవనస్తులు పేరు పెట్టి పిలిచి ఇక్బాల్కు బాప్తిసం ఇవ్వమన్నాడు. అలాగే ఎక్కువ అన్నకు చెప్పారు. ఎక్కువగా యవనస్తులు పేరు పెట్టి చెప్పారు. జీవన్ కుమార్ తమ్ముడి పేరు. బీటెక్ చదువుకుని కడప ఎస్ఆర్ఎం కాలేజ్, అది పేరు కేఎస్ఆర్ఎం కాలేజ్ బీటెక్ చదువుతున్న యవనస్తుడు. సిఎస్ఐ చర్చ్ వెళ్తున్న కుటుంబం అది. పులివెందుల వాళ్ళ నాన్నగారు సంఘ పెద్ద. ఎప్పుడు చదువు మీద మంచి ఆసక్తి కలిగించిన ఆ కుమారుడు ఎప్పుడు చదువుతుండేవాడు. కాలేజీ ఫస్ట్ వచ్చినాడంట. సపోర్ట్ కూడా దేవుని మైండ్ పర్సన్. దేవుని కాలేజీ ఫస్ట్ వచ్చిన కుమారుడు జీవన్ కుమార్. ఏంటి నాకు కరెక్ట్గా తెలియదు. ఆయనకి 38 years అవుతుంది. 38 సంవత్సరాలు అవుతున్నారు. ఆ జీవన్ కుమార్ కాలేజీ ఫస్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అన్యులకు మంట పుట్టింది, సాతానుకు మంట పుట్టింది. ఏం చేశారు తెలుసా? డబ్బు తీసుకుపోయి మందిరగాడు చేతిపడి శక్తి పోయి వానికి విరోధంగా మందిరాలు చేసి ఆ తమ్ముడుకు మెంటల్ వచ్చేట్టుగా భయంకరమైన ఒక సైకో ఆయనలో అటాక్ అయ్యేట్టుగా మందిరం చేశారు. అతడు బాప్తిసం పొందలేదు. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబమే బాప్తిసం పొందిన, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. అయిపోయి ఆయన కథ సాధారణ పెట్టుకుని మైండ్ మెంటల్ చేసింది. సమీపంలో దాదాపు ఒక 2-3 వారం ముందుగా ఆ కుటుంబాన్ని మా దగ్గర తీసుకుని వచ్చారు. దేవుడు చప్పట్లు కొట్టి దేవుని మైండ్ పర్సన్ దేవుని పెట్టాడు. ఆ యవనస్తుడు బాగా చూడడానికి అంతంగా ఉంటాడు. 38 years అవుతుంది. అంటే 13 సంవత్సరంగా ఆ కుమారుడు మెంటల్ అయిపోయి
కాలేజీ ఫస్ట్ వచ్చిన కుమారుడు ఏ జాబ్ వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఎప్పుడు వాగుతూ, కుటుంబంలో గొడవ పెడుతూ, తల్లిదండ్రుని హింసిస్తూ, అన్నతమ్ముడు హింసిస్తూ ఆయన ఒక ఇంట్లో పెట్టి తనిగా పెట్టేశారు. వాళ్ళందరూ పైన ఉన్నారు, కింది ఇంట్లో అత్తముడే ఉన్నారు. దేవుడు ఆ ఇంటికి వెళ్ళమని మాట్లాడినప్పుడు ఆ కుటుంబం దర్శించాలని సంఘం, పాలన సంఘం వాళ్ళు మేమందరూ వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ తమ్ముడు ఉన్న మెంటల్ సైతాన్ని లేసుకుని భయంకరంగా బూదులు మాట్లాడుతుంది. మీకు వేరే పని లేదా, భిక్షాడడానికి వచ్చినారా మా దగ్గర అని చెప్పి ఇట్లా మాట్లాడినా అంతా. మేము భాషలు మాట్లాడుతుంటే ఎక్కువ రైస్ అయిపోయింది. పోయిన అమావాస్య దినానికి కూడా దేవుడు వెళ్ళమన్నారు. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే భయంకరంగా ఆ సైతాన్ ఎంతో ఆట ఆడింది. కానీ ప్రతి అమావాస్య ఇంట్లో ఎవరిని విడిచిపెట్టదంట, అందరినీ కొట్టేది. అలాంటి భయంకరమైన పని చేస్తున్న ఆ దురాత్మ నేను వెళ్ళి ప్రార్థన చేయకూడదు. దేవుడు చెప్పటి దేవుని 13 సంవత్సరాలు ఎవరు ఏం చేసుకున్నారు? ఆయన అన్ని చోట్ల తిరిగారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు తన కుమారుడు గారు. ఎవరెవరో కూడా కాల, ఎన్నో మందిరానికి వెళ్ళాడు, ప్రతి మందిరానికి వెళ్తాడు, ప్రతి మీటింగ్ వెళ్ళాడు, ఎన్నో స్వస్థత మీటింగ్స్ వెళ్ళాడు, చివరిగా మందిర గారి దగ్గర కూడా వెళ్ళాడు. ఎక్కడ బాగా సీయోను సంఘం అడుగు పెట్టగానే అక్కడ సాతాను పడిపోయింది. హల్లెలూయా. నేను ఆదివారం ఆయన తండ్రి గారు వచ్చి ఆరాధన కలుసుకుని కూడా చెప్పాను, ఈ ఆదివారం ఉదయం నుంచి ఏమీ పలుకుల సైలెంట్ గా ఉన్నాడు మా కుమారుడు జీవన్ కుమార్, ప్రార్థన చేయండి అన్నాడు. ఆ కుమారుని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు అక్కడ పలికిన ప్రవచన మాట ఇంట్లో మాట్లాడినప్పుడు, ఇక మీద సాతానుకు అధికారం లేదు, యవనస్తుల వరకు నేను ఉద్యోగం తీసుకుని వస్తే దాని వరకు పాలులు దిగి వచ్చినాయి. ఆ బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్న విప్పబడిన పుస్తకం యవనస్తుల గురించింది. యవన బిడ్డలు ఎలాగ నశించిపోతున్నారో సాతాను చేతిలో, పాపం చేత ఎంత భయంకరంగా పాడైపోతున్నారో వాళ్ళందరినీ విడిపించి దాని వరకు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, దేవుని మర్మము సమాప్తమవును. ఆ దేవుని మర్మాన్ని సమాప్తం చేయడానికి వరకు నేను ఈ లోకానికి దిగి వచ్చున్నాను దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యవనస్తులకు విమోచన కాలం ఇది. మీరందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఇలాగా బురద వంటి చెట్టు వలె సంఘంలో ఉన్న బిడ్డలు యవనస్తులు భయంకరమైన శోధనలో, లోక పాపంలో చిక్కుకుని దేవుడు నాకు కావాలి, అదే సమయంలో లోకం కూడా కావాలి, పాపము కావాలి, బాగుపడాలి, నాకు మంచి జాబ్ రావాలి, నేను బాగా రావాలి, రెండు విషయంలోనే పోరాడుతున్నారు. దేని విడిచిపెట్టడానికి అర్థం కావాలి. కానీ దేవుడే దిగి వచ్చి ఈ అంత్య దినంలో యవనస్తుని లేవనెత్తాలని పాలూరు గ్రామానికి దిగి వచ్చినాడు. చెప్పటి దేవుని 9%. ఈ సత్యము అవును కాదు, లోకమంతా తెలుసుకుని పరిగెత్తి రాబోతున్నారు. నేటి మిగతా సువార్త దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకరోజు చెప్తారు, ఇలాగ నోవాన్ని వచ్చి ఒకరోజు సువార్త చెప్పారు, లక్షల ప్రజలు రొమ్మ కొట్టుకుని రాబోతున్నారు. అంతే దినములో యవనస్తుల వరకు దేవుడు దిగి వచ్చినాడు పాలూరు గ్రామంలో. అది యేసు మహారాజు పట్టణం అని పిలువబడబోతుంది. అంత లేఖనంలో రాయబడి ఉన్నది. ఏది కూడా లేఖనంలో రాయబడింది కాదు, అన్ని లెక్కించబడింది, రాయబడింది. దాన్ని నెరవేర్చడానికి వరకు దేవుడు దిగి వచ్చినాడు. ఆ పరిసర నిన్ను దర్శించడానికి వరకు దేవుడు నడిపించినాడు. హల్లెలూయా. ఈ పరిసరగా వచ్చిందంటే ఏ దురాత్మ కూడా మీ కుటుంబం మీద ఉండడానికి అధికారం లేదు. ఎవరి మీద కూడా ఏ బంధకం ఉండడానికి అధికారం లేదు. మీ కుటుంబంలో ఏ సమస్య ఉండడానికి అధికారం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఒక మేము ప్రిపరేషన్ ప్రార్థన చేస్తుంటే అక్క మీద పరిశుద్ధాత్మ దేవుడు మధ్య దిగి వచ్చింది. ఇప్పుడే ఫస్ట్ అభిషేకం అనేది ముందుకు పొందుకుందా, కానీ ఇంత అభిషేకం పొందుకున్నది ముందుగా మీ మీద పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చింది. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్న బంధకాన్ని తెంచివేయాలని రాత్రి సమయం కూడా మన మధ్య దిగి వచ్చింది. నమ్మండి, దేవుడు దిగి వచ్చింది. ఓ చిన్న పుస్తకం ఈ లోకమంతటికి విడుదలవుతుంది. అది మీ కుటుంబానికి విమోచన. ఈ పరిసర ఎక్కడ వెళ్తుందో అక్కడ విమోచన కార్యాలు. 13 సంవత్సరంగా జీవన్ కుమార్ జీవితంలో ఏది కూడా ఎవరు కూడా చేయలేకపోయినారు. కానీ దేవుడు దిగి వచ్చిన పరిచర్య, ఆయన్నే దిగి వచ్చి మాట్లాడినారు. జీవన్ కుమార్కి ఇక మీద నేను విడుదల ఇచ్చేస్తాను. తల్లిదండ్రులు కుటుంబంలో చేసిన శాపం, పితరులు చేసిన శాపము ఆ కుమారుడి మీద పడి ఉన్నది. జీవన్ కుమార్కు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, యవనస్తులు బాప్తిస్మ కార్యక్రమం బలంగా దేవుడు పాల్గొనడంలో జరిగిస్తున్నారు. నీ కుటుంబంలో ఇక యవనస్తులు బాప్తిస్మ పొందకుండా ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉందో నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన వాళ్ళ సమస్యల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడిగా మనం ఈ అంత్యదినంలో చూడబోతున్నాం. మన కుమారులు కుమార్తెల ద్వారా ప్రవేశించబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. మీ కుటుంబానికి విమోచన, మీ కుటుంబానికి విడుదల సమయం ఇది. అందులో లేచినప్పుడు దేవుని ఆరాధన చేస్తాం. దేవుని ఆరాధన సమయంలో మనస్ఫూర్తిగా మీకున్న సమస్యలు ఏదైనప్పుడు సరే దేవునికి సమర్పించుకుని తగ్గించుకోండి. ఏది ఉన్నా దేవునికి విరోధమైన కార్యాలు ఏది ఉన్నా విడిచిపెట్టాలని చెప్పండి. దేవుని దగ్గర సమాధాన పడండి. యేసు రక్తంలో కడగబడండి. ఈరోజు సమాధాన దినము. కొన్ని వృక్షము సమాధానం చూసిన సంఘానికి సమాధానం ఇవ్వాలని దుర్గబట్టి చెట్టు వలె సంఘము ఎన్నో నవల చేత నింపబడి ఉంది. కానీ సమాధాన కలుడైన దేవుడు, సమాధాన కర్తైన యెహోవా ఈ అంత్య దినంలో కొంచెం వృక్షం వలె మన మధ్యలో దిగి వచ్చిన అది సమాధానమైన ఒక పూలు, తెల్ల పూలు పూస్తుంది. అది సువాసన అందరికీ సమాధానం కలిగిస్తుంది. అది పొదగనే ఉంటుంది. సంఘము కూడా అందరూ కలిసి ఒకే సంఘముగా మారబోతుంది. దేవుని కొరకు లేకపోతుంది. ఆయన చిత్తం జరిగించబోతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయనకు ఖ్యాతి కొట్టివేయబడిన నిత్య మహిమ తీసుకురాబోతుంది. దేవునికి మహిమ. ఈ వాగ్దానంతో సంఘం పట్ల వచ్చిన దేవుని బిడ్డ పట్ల జరిగించబోతున్నాడు దేవుడు. ఈ రోజు రాత్రి ఆయన దిగి వచ్చి మాట్లాడబోతున్నాడు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, ఏ విషయంలో ఎక్కువ బద్ధకంతో ఉన్నావో ఈ రోజు నీ కళ్ళు తెచ్చబడుతుంది. నామములో మన దూర భాషందర మన దూర భాషందర అందరూ ఆకాశం చేసి రాత్రి సమయం కొన్ని దేవుని సన్నిధి వచ్చినట్టు నా చిత్తం కాదు. నీ సువార్త అంత్యకాల సువార్త వినాలని, అంత్య దినంలో యవనస్తుల ద్వారా ఉద్యమం లేస్తుంది. తండ్రి, యవనస్తుల కొరకు మీరు పరిశుద్ధ పుస్తకం ఒక చిన్న గ్రామంలో విడుదల చేయబోతున్నారని తండ్రి మీరు మాకు తెలియపరిచినారు. మా కష్టంలో చూసిన దేవుడు, మా బాధలు ఎరిగిన దేవుడు, మాకు విమోచన కలిగించాలని దాని వరకు రక్షించడానికి వరకు నువ్వు అంత్యకాలంలో దిగి వచ్చిన తండ్రి నీకు మహిమ కలిగిన గాక. అంత్యకాల ఉద్యమము లేసును గాక. మన ఆకాశం చేయు మన దూర భాష నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. గురించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట బావుగా ఎరిగి ఉన్నావు రాజా. అందరూ ఆకాశం చేతి దేవునికి మహిమ. బాగుగా ఎరిగి ఉన్నావు. బాగా ఎరిగిన వారికి కాచువాడా నన్ను చూచువాడా. అందరూ పాడతామా? అందరూ తెలిసిన పాట. నిత్యం కాచువాడా
పరిశోధించి తెలుసుకున్నావు. కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ప్రజా బాగుగా శంకర రమణ దూరబాగా ఎరిగి ఉన్నావు. దూరబాల రఘు శంకర యేసు రాజా ఈ గ్రామం దర్శించాలని, ఈ రోజు కూడా అయ్యా మీ అంత్యకాల సువార్తని ప్రకటించాలని మీరు ఏర్పరుచుకున్న దినాన్ని బట్టి స్తోత్రమయ్యా. ఈ రాత్రి సమయంలో కూడా అయ్యా మీ సన్నిధిని దిగులు కాక మీ పరిశుద్ధ ఆత్మ విని బలముగా దిగి వచ్చిన గాక. తలపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. గోరి తలపులు తపనయు అందరూ కలుమోసు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ఆమేన్. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా ఉత్సాహముతో నేను చూపించిన దేవుడు శంకర పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి సమయంలో ఒక్కొక్కరిని దర్శించాలని, నన్ను బలపరచాలని, ఆయనతో బలమైన కార్యాలు మన పట్ల జరిగించాలని, దేవదారు వృక్షమని ఎదగాలని శరరియా దూరబాక్కగా పిండమునై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేనయ్యా. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై ఉండలేనయ్యా. విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుతున్నది. విచిత్రముగా యేసయ్యా తండ్రి విచిత్రముగా నిర్మించితివయ్యా ఉన్నది. ధన్యవాదములు చూచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. రాజా ఆకాశం చేసి బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా. ఈ సమస్య ఏదో ఆయన చూస్తున్నాడు. రాత్రి సమయం దేవుని కుమారుడా, దేవుని కుమార్తె నీ పరిస్థితి ఏమో చూస్తున్నాడు. ఎక్కడ తిరిగినా ఎక్కడ వెళ్ళినా నా కుమారుడు బాగుపడలేదు. ఇంకా ప్రభువా ఈ రాత్రి సమయంలో నా కుమారుడు దర్శించి నడుతున్నావు. దేవుడు దిగి వచ్చినాడు. చుట్టూ నన్ను ఆవరించావు. తెలుసుకున్నావు. దేవుని మహిమ కలుగగా రాజా
ఆశక్తితో మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 పరిశుద్ధాత్మ దేవుని రోజు మీ అందరూ దర్శించాలని సింహాసనాసీనులుగా దిగి వచ్చినారు ఆయన. ఇంతవరకు ఆదుకున్నారు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావే ఆదుకున్నావే ఇంతవరకు మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 నన్ను చూసావే అయ్యా నన్ను చూసావే వందనమయ్యా